అయితే డొంకంతా కదిలినట్టు కజికాయ స్టోరీ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. అందరికీ సంక్రాంతి పండుగ అయిపోయినా మన ఛానల్లో మాత్రం సంక్రాంతి పండుగ ఇంకా కాలేదన్నమాట. ఇంకా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అమ్మ తల్లి ఇంకెన్ని వీడియోస్ అమ్మా అనుకుంటున్నారా? లేదండి, ఇదే చివరి వీడియో అన్నమాట. నేను చేసిన కజికాయలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ముఖ్యంగా మా ప్రేమ అయితే చిన్నతనంలో అన్ని కూడా మనకి వింతలే కదా. కజికాయ స్టఫింగ్ చూసినప్పుడు లోపల ఎలా వెళ్ళిందా, లోపల ఎలా పెట్టారా అని చెప్పేసి చాలా వింతగా ఉండేదన్నమాట. పెళ్ళైన కొత్తలో మా అమ్మ కజికాయలు పెట్టి డబల్ చేయడానికి చెక్క, అలాగే జంతికల గిత్తలు ఇలా చెక్కతో చేసినవన్నీ కూడా ఇచ్చిందనమాట. ఎందుకంటే మా నాన్నగారు వడ్రంగి మేస్త్రి కదా, సో అందుకనే అవన్నీ కూడా ఇచ్చింది. వాటితో పాటు వంటకాల పుస్తకాలు కూడా ఇచ్చేదన్నమాట. ఈవెన్ మా అమ్మగారు ఎక్కువగా వంట పుస్తకాలు చూసి చేసేదన్నమాట. సో ఎక్కువ చదువుకోలేదు కదా, సో అందుకని ఇలా చేసేవాళ్ళు అనమాట. ఎక్స్పెక్టేషన్స్ అయితే రివర్స్ అయిపోయినాయి అనమాట. ఏనాడు కూడా నేను బుక్ తీసిన పాపని పోలేదు. ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మా అమ్మనే ఫోన్ చేసేసి అడిగేసేదాన్ని అనమాట. ఈవెన్ యూట్యూబ్ కూడా చూసేదాన్నే కాదు ఎక్కువ. ఇప్పుడైతే అలాంటి ఫెసిలిటీనే లేదు, ఎందుకంటే మా అమ్మ కూడా ఎక్స్పైర్ అయిపోయారు కాబట్టి. పండుగ రోజు టెంపుల్ కి వెళ్ళి ఇక ఈవినింగ్ మా వారు వచ్చిన మటన్, చికెన్, పలవు అలాగే గారెలు వేసుకొని ఢిల్లీలో అయితే ఇలా పండుగ అయితే చేసేసుకున్నాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా.